తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలుగజేసుకుని పరిష్కరించాలని కోరుతూ కాకినాడ జిల్లాలో ఉన్న 4000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు కలిసి లేఖలు పంపిస్తున్నట్టు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మావతి, చంద్రవతిలు తెలియజేశారు. కాకినాడలోని సిఐటియు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ ప్రభుత్వాన్ని అంగన్వాడీలకు గ్రాట్యుటీ చెల్లించారని, 4వ తరగతి ఉద్యోగులుగా క్రమబద్దీకరించారని 2022లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వం బేఖరతు చేస్తుందని విమర్శించారు. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమాన్ని నడపబోతున్నామని తెలియజేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని విడనాడి తక్షణమే అంగన్వాడీలను 4వ తరగతి ఉద్యోగులుగా క్రమబద్దీకరించి గ్రాట్యుటీ చెల్లించాలని, ఐసీడీఎస్ ను సంస్థాగతం చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 37 లక్షల మంది పనిచేస్తూ ఉన్నాము. 2014 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కి బడ్జెట్లో నిధులు కేటాయింపు అనేది తక్కువగా చేసింది. 4 కోట్ల మంది పిల్లలకి, గర్భిణీలకి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఈ ఐసీడీఎస్ పథకానికి నిధులు పెంచి ఐసీడీఎస్ని బలోపేతం చేయడానికి బదులుగా ఈరోజు పోషణ అని, సాక్ష్యం 2.0 అనే పేరుతో పథకాన్ని మార్పులు చేసి ఈరోజు నిధులు తగ్గిస్తూ ఉంది. ఐసీడీఎస్ని నిధులు తగ్గించి నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నటువంటి ప్రభుత్వం ఐసీడీఎస్ సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలను 75లో ఏర్పడింది. 50 సంవత్సరాలు పూర్తవుతుంది ఐసీడీఎస్ వచ్చి. అయినప్పటికీ కూడా అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క ఈ సమస్యల్ని రాష్ట్రపతి గారికి విన్నవించుకోవడం కోసం ద్రౌపది ముర్ము గారికి లేఖలు అనేది రాయడం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో 3800 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉన్నారు. వీరందరం కూడా ఈరోజు ద్రౌపది ముర్ము గారికి లేఖలు రాయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి, ఇంతమంది పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి ఐసీడీఎస్ని క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే విధంగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ద్రౌపది ముర్ము గారి ద్వారాగా తెలియజేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2022లో ఏప్రిల్ 4వ తారీఖున 3184 PPA నెంబరు. అంగన్వాడీలని క్రమబద్ధీకరించాలి, వీళ్ళకి గ్రాట్యుటీ చెల్లించాలి, అంగన్వాడీలను కూడా ఉద్యోగులే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ తీర్పుని పక్కన పెట్టేసి ప్రభుత్వాలు పని అయితే చేయించుకుంటున్నాయి తప్ప ఐసీడీఎస్ని రెగ్యులర్ చేద్దాము, అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుదాము అనే ఒక అంశం ఏకోసన లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఐసీడీఎస్ని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేనిచో పోరాటాలే మాకు శరణ్యం తప్ప మరొక మార్గం లేదు. దీన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 13వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ సదస్సు జరుగుతూ ఉంది. అక్కడికి లేఖలన్నీ కూడా మేము ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలని క్రమబద్ధీకరించే ఆలోచన దిశగా చేయాలని చెప్పేసి పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. పుత్తా నరసింహారెడ్డి అనుచరుల దోపిడీ అని ఓ పత్రికలో వార్త వచ్చిందని, దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, కంప్యూటర్ లేని సమయంలో నరసింహారెడ్డి అనుచరులు మిలిటరీ బోగస్ పట్టాలను తయారు చేయించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిసిందని అన్నారు. అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మండలంలో ఇలాంటి అవినీతి అక్రమాలు చాలా జరిగాయని, వాటిపైన సమగ్ర దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. సరే, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, చాలా పకడ్బందీగా చేశారు. మీరు దాన్ని ఆర్గనైజ్డ్ గా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పేపర్లో సాక్షులు వేయించినారు, పుత్తా మనుషులమే దోచుకుందని చెప్పి సాక్షి పేపర్లు వేసినారు. దాని మీద మీరు ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అది మిలిటరీ పట్ట, మీరు అది వచ్చిన డీటెయిల్స్ మేము కనుక్కుంటే మిలిటరీ పట్టాగా బోగస్ గా తయారు చేయించి కంప్యూటర్లు లేని టైంలో కంప్యూటర్ జనరేటెడ్ పట్టాలు, అప్పుడు కంప్యూటర్లు లేవు కానీ అప్పుడు టైంతో ఇచ్చేవాళ్ళ అలాట్మెంట్, కానీ కంప్యూటర్ జనరేటెడ్ అలాట్మెంట్లు పెట్టారు. ప్రూఫ్స్ ఉన్నాయి. వాటి మీద మీరు ప్రత్యేకంగా ఒకసారి చూడండి. అది ఆ పర్టికులర్ ఇష్యూ కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. పేపర్లో వచ్చిన దాని మీద ఇలాంటివి మిలిటరీ పట్టాలు బోగస్ చాలా ఉన్నాయి.
దొంగ మిలిటరీ పట్టాలు తయారు చేసి నాకు తెలిసే ఒక 15-20 ఉన్నాయి ఒక మామిళ్ళపల్లి విలేజ్ లోనే. ఇవన్నీ కాకుండా వంకలు వాగులు దగ్గర 100 ఎకరాలు ఆక్యుపై చేసినారు ఒక్క చింతకొమ్మదిన్న మండలంలోనే. మనకు రీసర్వే వాగుల మీద ఒకసారి మొత్తం ఆక్యుపై చేస్తున్నారు సార్. ఇంతకుముందు కూడా మీకు కూడా తీసుకొచ్చిన అవి ఒకటి చేయండి. ఇంకొకటి ఈ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇవన్నీ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చాలా వరకు ఒక జూన్లో ఆర్ జూలైలో రిపోర్ట్ ఇచ్చారు సార్. అప్ టు 30 crores ఫైన్ వేస్తున్నారు. అది ఎంతవరకు రికవరీ చేశారు? రికవరీ చేసింటే ఆ ఏరియాకే ఖర్చు పెట్టండి. ఎందుకంటే మాకు మున్సిపాలిటీ నుంచి మా కార్పొరేషన్ నుంచి మా 5 వార్డు రూరల్ ఏరియాలో ఏదైతే కమలాపురం కౌన్సిల్ వస్తాయో ₹1 దానికి స్పెండ్ చేయట్లేదు. బేసిక్ నెసెసిటీస్ కింద నేను మాట్లాడతాను. డ్రింకింగ్ వాటర్ అండ్ రోడ్స్ గురించే మాట్లాడుతున్నాను నేను, లగ్జరీ గురించి మాట్లాడలేదు. ఎందుకనంటే టౌన్ మొత్తం అవుతుంది కానీ బేసిక్ ఇక్కడ అవ్వట్లేదు. కనీసం ఆ ఫండ్స్ అన్న రికవర్ చేసి ఎక్కడైతే లేఅవుట్ చేసి ఆ ఫండ్స్ అన్న అక్కడ పెడతారేమో అని చెప్పేసి అవి ఎంతవరకు చేశారు? ఎందుకంటే మన ఇన్స్పెక్షన్కి వచ్చి జూన్ ఆర్ సంథింగ్ జరిగింది. 30 కోట్లు రావాలని ఉంది. అది ఎంతవరకు జరిగింది? అట్లాగే భావన టౌన్షిప్ అని చెప్పేసి మీ దృష్టిలో కూడా ఉంటుంది సార్. అది లేని అసైన్మెంట్ ల్యాండ్ అని కలెక్టర్ గారు అంత ముందు ఇచ్చిన మళ్ళా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి అది 22A కింద డిలీట్ చేయించుకొని లాస్ట్ గవర్నమెంట్ లో ఒక ప్రణాళికబద్ధంగా చేశారు. దాంట్లో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని సబ్మిట్ చేస్తాం మీకు. దాని అన్నిటి కూడా ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు పూర్తిగా. దాంట్లో 30 ఎకరాల్లో 10 ఎకరాలు మాత్రమే పట్టా, 20 ఎకరాలు అసైన్ ల్యాండే. అవి కూడా మీరు చేయండి సార్. ఇంకా ఇవి ఇందాక ఆయన చెప్పినారు కాబట్టి మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. రికార్డ్ ట్యాంపరింగ్స్ విపరీతంగా జరిగినాయి. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరు అన్నట్లు మీరు సపరేట్ కూర్చుంటే 2-3 నెలలు అనుకుంటున్నారు. మీరు సపరేట్ కూర్చున్న ఒక 5-6 నెలలు పడుతుంది. బట్ ఒక ప్రణాళికబద్ధంగా చేయండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రికార్డ్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. తప్పకుండా ఇవన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తాము. థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకుని పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించి క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. నమస్కారం. ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆశా వర్కర్స్, మెడికల్ ఆఫీసర్స్, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో ఈ క్యాన్సర్ గురించి ఒక అవగాహన అందరికీ కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో చూస్తే ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతున్నాయి. 18 years కంప్లీట్ అయిన అబోవ్ ఉన్న అందరికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతున్నాయి. మన జిల్లాలో దాదాపు 18.5 lakhs పాపులేషన్ ఉన్నారు. 18 దాటిన వారు, 18 years దాటిన వారు. దాంట్లో ఇప్పటికే దాదాపు ఒక 5.5 lakhs పాపులేషన్కు స్క్రీనింగ్ కూడా కంప్లీట్ చేయడం, 30% స్క్రీనింగ్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ 3 types క్యాన్సర్ మీద ఫోకస్ చేస్తున్నాము. ఇప్పటిదాకా ఒక 1795 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వారికి కూడా ట్రీట్మెంట్ కోసం వారికి సలహాలు, సూచనలు, ఫాలోఅప్ చేయడం కూడా జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మీ ఫీల్డ్కి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తున్నారో వారికి మీరు పూర్తి కోఆపరేషన్ చేయండి. ఏదైనా సస్పెక్ట్గా మిమ్మల్ని గుర్తించే మీరు వారు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ ఆఫీసర్స్ ఏదైతే సలహాలు ఇస్తున్నారో దాని ప్రకారం కన్సర్న్డ్ హాస్పిటల్కి వెళ్ళి మీరు పూర్తిగా ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకుంటూ మీరు క్యాన్సర్ని మన డిస్ట్రిక్ట్లో మనము సక్రమంగా ఇది హ్యాండిల్ చేయాలి. దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. రథసప్తమి పర్వదినం సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దేవాలయంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జడ్పీ చైర్మన్ పియ్య విజయ, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయ్ చంద్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి. ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలంలోని గ్రామాల నుంచి జనసేనలో చేరికలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ధర్మరాజు. వాడపల్లి వెంకనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. దేశ రాజధాని ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న శాసనసభ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.